వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మన హైదరాబాద్ సిటీ ఐపీఎస్ కమిషనర్ విసి సజ్జనర్ గారు సూచించింది ఇది. అది ఉత్త సూచనే కాదు, హెచ్చరిక. దయచేసి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ప్రతి ఆడపిల్ల, ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో ఇది. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతుంది. మీరు వింటుంది నిజం. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ కథనాలు చూశాక ఎంతో బాధ అనిపిస్తుంది. సైబర్ నేరగాళ్లు అందమైన యువకులు లేదా సినీ నటుల ఫోటోలను డీపీలుగా పెట్టుకొని నకిలీ ఖాతాలతో అమ్మాయిలకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు. ఆ మాయ మాటలకు ఆకర్షితులై కొందరు ఆడపిల్లలు వారిని గుడ్డిగా నమ్మి తమ వ్యక్తిగత ఫోటోలను, వీడియోలను పంచుకుంటారు. అలా పంపగానే ఆ అపరిచితులు రాక్షసులుగా మారిపోయి వాటిని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్కి పాల్పడుతుంటారు. వాటిని మార్ఫింగ్ చేసి డబ్బులు కావాలని, భౌతికంగా కావాలని వేధింపులకు గురి చేస్తున్నారు. పరువు పోతుందన్న భయంతో ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక కొందరు అమ్మాయిలు అడిగినంత డబ్బులు ముట్టజెపుతూ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఈ వేధింపులు తాళలేక కొందరు తమ ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. ఆడపిల్లలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే, మీకు ఆన్లైన్లో ఇలాంటి సమస్య లేదా అన్యాయం ఎదురైతే అస్సలు భయపడకండి. ఆ సైబర్ నేరగాళ్ల బ్లాక్ మెయిలింగ్కి లొంగవద్దు. మీ ప్రాణాలు తీసుకోవద్దు. వెంటనే ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు లేదా స్నేహితులకు చెప్పండి. ఏమాత్రం సంకోచించకుండా డైల్ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించండి. మీకు అండగా పోలీసులు ఎల్లప్పుడూ ఉంటారు. తల్లిదండ్రులు సైతం పిల్లలతో కాస్త సమయం గడుపుతూ వారు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే దానిపై ఓ కన్నేసి ఉంచండి. ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ నెంబర్లు, VPNలు వాడితే పోలీసులకు చిక్కప్ అని సైబర్ నేరగాళ్లు భ్రమపడద్దు. మీరు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉంటూ అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని కోరుతున్నాం అని సిపి సజ్జనర్ గారు చెప్పారు. సార్, నిజంగా అంటే మీరు ప్రతి దాని మీద స్పందిస్తున్న తీరు, సైబర్ నేరగాళ్ళకు సంబంధించి కానీ, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద కానీ, లేకపోతే ఈరోజు పెట్రోల్కి సంబంధించి డీవియేట్ అవుతున్న ప్రజల గురించి మీరు చెప్తున్న విధానం కానీ చాలా 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 బాగుంది. ప్రతి ఆఫీసర్ మీలాగే ఫ్రెండ్లీ పోలీస్గా ఉండాలి. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం కోసం యువతకి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తూ ఉండాలి. ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి. అమ్మాయిలకు చేరాలి. ఎవరైనా అమ్మాయిలు మరీ చెప్తున్నాను, భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసినోడే ఈ సమాజంలో ధీమాగా తిరుగుతున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? తప్పు చేసినోడిని తాట తీయడానికి పోలీసులు మనకు అండగా ఉంటానని చెప్పారు. ఆలస్యం చేయకుండా పోలీసులను వెంటనే సంప్రదించండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.